నియోజకవర్గానికి సంబంధించి శాసనమండలి సభ్యుడు, నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి సోదరులు మేరిగ మురళీధర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు బూత్ లెవెల్ ఏజెంట్లకు సంబంధించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మీద ఒక ప్రత్యేకమైనటువంటి అవగాహన కల్పించడం జరిగింది. నాతో పాటు సోదరులు గురుమూర్తి గారు, స్థానికంగా ఉండేటువంటి నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యాం. ఆలోచన ఎక్కడా కూడా అనర్హులకి ఓట్లు ఉండకూడదు, అర్హులైనటువంటి వాళ్ళ ఓట్లు తొలగిపోకుండా చూడాలనేటువంటిది ప్రధానమైనటువంటి ఉద్దేశం. దానికి సంబంధించి ఈరోజు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు అనేక అనైతిక కార్యక్రమాలకు పాల్పడేటువంటి అలవాటు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అత్యంత జాగ్రత్తగా వ్యవహరించండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరైతే బూత్ లెవెల్ ఏజెంట్లు ఉన్నారో వాళ్ళు స్థానికంగా ఉండేటువంటి నాయకులు అందరూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఒక్క ఓటు కూడా కోల్పోకుండా మాకు సంబంధించినటువంటి ఓటు బిఎల్ఏలు ఖచ్చితంగా ప్రయత్నిస్తారు. అదేవిధంగా అధికార పార్టీని అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎన్ని రకాల కుట్రలు పడినా సరే వాటిని ఎక్కడా కూడా ఉపేక్షించేటువంటి ప్రసక్తి ఉండదు. మా ఓటు ఒక్కటి పానివ్వకుండా నిలుపుకోవడం, తెలుగుదేశం పార్టీకి సంబంధించి అనర్హులైనటువంటి వాళ్ళు దొంగ ఓట్లని తొలగించడమే ధ్యేయంగా పనిచేయడం జరుగుతుంది. ఏది ఏమైనా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలమైనటువంటి పవనాలు వీస్తున్నాయి. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ రాబోయేటువంటి సాధారణ ఎన్నికల్లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మనం పోగొట్టుకున్నాం అనేటువంటి భావన ఉంది. నాయకుల్లో కార్యకర్తల్లో కసింది కాబట్టి బూత్ లెవెల్ ఏజెంట్లు అన్ని దగ్గరలో కూడా అధిక సంఖ్యలో హాజరు కావడం, ఈరోజు కూడా గూడూరు నియోజకవర్గానికి సంబంధించి అత్యధికంగా బూత్ లెవెల్ ఏజెంట్లు స్థానికంగా ఉండేటువంటి నాయకులు అందరూ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్విఘ్నంగా కొనసాగించడం జరిగింది, జయప్రదం చేయడం జరిగింది. తప్పనిసరిగా ఇదే స్ఫూర్తితో బీఏలు అందరూ కూడా పనిచేసి రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మరలా తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడమే ధ్యేయంగా పనిచేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తారు.